హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ గురుకులం. ఈ రోజు మెగా డిఎస్సికి సంబంధించిన వివిధ ఆర్టికల్స్ సమాచారం చూద్దాం. గత కొంతకాలంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. మెగా డిఎస్సి 2025లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మరియు తాత్కాలిక జాబితా విడుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో మెగా డిఎస్సికి సంబంధించి అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 21వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో జారీ చేసిన డిఎస్సి ఫలితాలలో కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు లేకుండా నేరుగా అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఈ పరిశీలన ప్రక్రియలో అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను, ఒరిజినల్ సర్టిఫికెట్లను పోల్చి చూస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న అభ్యర్థులకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన, తాత్కాలిక జాబితా ప్రక్రియలన్నీ పారదర్శకంగా జరిగి అర్హులైన వారందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షిద్దాం. ఫ్రెండ్స్, మెగా డిఎస్సికి సంబంధించి ఫలితాల అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలంటే ఆస్పిరెంట్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్ చేయండి.